జగన్ బస్ యాత్ర ప్రారంభం. మొత్తం 21 రోజుల పాటు మేమంతా సిద్ధం కార్యక్రమం. పలమనేరులో ప్రజాగళం సభ. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్న చంద్రబాబు. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ అభ్యర్థుల్ని ఎంపిక చేసే అవకాశం. ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్న కాంగ్రెస్ సీఈసీ. వచ్చే నెలలో కేసీఆర్ జిల్లాల పర్యటన. ప్రధాన సమస్యలు లేవనెత్తనున్న గులాబీ బాస్. బీఆర్ఎస్ కు రంజిత్ రెడ్డి ద్రోహం చేశారు. పార్టీని వీడిన ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. వైసీపీ నుంచి కేసినేని నాని, టీడీపీ నుంచి చిన్ని. బెజవాడలో ఆసక్తి రేపుతున్న అన్నదమ్ముల మధ్య పోటీ. అనంతపురంలో కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగులపై ఈసీ చర్యలు. 3 మున్సిపల్ సిబ్బంది, 15 మంది వాలంటీర్లపై ఈసీ వేటు. హైకోర్టులో దానం నాగేందర్ కు వ్యతిరేకంగా పిటిషన్. దానంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్. పొన్నూరు టీడీపీ అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్ర పోటీ. 7వసారి ఎన్నికల బరిలో దిగుతున్న ధూళిపాళ్ల. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ. కేజ్రీవాల్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు. కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా. అంతా గమనిస్తున్నామన్న యుఎస్ విదేశాంగ శాఖ. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ గా సదానంద్ నియామకం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా పీయూష్ ఆనంద్. ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన తెలంగాణ మాజీ గవర్నర్. చెన్నై సౌత్ నుంచి బరిలో నిలుస్తున్న తమిళిసై. ఎస్సీ వర్గీకరణ మోడీతోనే సాధ్యం. కాంగ్రెస్ బీజేపీలో మాదిగలకు ద్రోహం చేశారన్న మందకృష్ణ. కొమరంభీం జిల్లా వాంకిడిలో వాహనాల తనిఖీ. భారీగా నగదు పట్టుకున్న పోలీసులు. విశాఖ సీ పోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసు. బ్రెజిల్ వెళ్లనున్న సీబీఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు. చండీగఢ్లో ఈడీ దాడులు. నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ కార్యాలయం ముట్టడి. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరించిన టీచర్స్. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. తీవ్రమైన ఎండలు. ఆరెంజ్ అలర్ట్ జారీ. అమెరికాలో నౌక ఢీకొని కూలిన బ్రిడ్జ్. నదిలో పడిపోయిన పలు వాహనాలు. 6 మృతి.